ఈ నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానుంది. అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తూ తీర్మానం చేయనుంది. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వం పంపనుంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే అమరావతిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానుంది. అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తూ తీర్మానం చేయనుంది. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వం పంపనుంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే అమరావతిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి ఇదే అంశం గురించి మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం ఫోన్ ఇన్లలో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సలాం, చెప్పండి. అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తూ తీర్మానం చేయనుంది. మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించేందుకు మరో కీలక అడుగు పడిందని మనం చెప్పవచ్చు. అంటే ప్రధానంగా ఈ నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి అమరావతిని రాష్ట్ర రాజధానిగా తీర్మానించేటటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేక చొరవ తీసుకుందని చెప్పవచ్చు. ప్రధానంగా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏపీ రాజధానిని అమరావతినిగా ఖరారు చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు సైతం దీనిపై ప్రకటన చేయడం జరిగింది. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 3 రాజధానుల పేరిట కాస్త వివాదాస్పదమైనటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. అయితే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో సైతం ఎట్టి పరిస్థితుల్లో ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందని చెప్పేసి కరాఖండిగా తేల్చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏదైతే అధికారం చేపట్టినటువంటి 2 రోజులకే సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమరావతి వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలు అంటే వేగవంతంగా సాగుతున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రతిరోజు అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, అక్కడ జరిగేటటువంటి కార్యాలయాల నిర్మాణాలను సైతం ఎప్పటికప్పుడు సీఎం సమీక్ష చేస్తూ, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కూడా అక్కడ దగ్గరుండి అన్ని పనులను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అంటే ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన సమయంలో ప్రతి 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి అమరావతి రాజధాని యొక్క నిర్మాణ పనులు, అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ రాజధానిగా అమరావతిని అంటే ఒక చట్టాన్ని చేసేందుకు 28వ తేదీన ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. దీనికై తీర్మానం చేయనుంది అసెంబ్లీ. అయితే ఈ తీర్మానం ద్వారా కేంద్రానికి అంటే ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి అమరావతిని రాజధానిగా అంటే పూర్తి చట్టం తీసుకుని వచ్చేటటువంటి అవకాశం ఉందని మనం చెప్పవచ్చు. మొత్తం మీద ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ప్రస్తుతం ఏపీ రాజధానిగా అమరావతిని పూర్తి స్థాయిలో అంటే చట్ట రూపంలో పూర్తి స్థాయిలో దాన్ని కేంద్రీకరించేందుకు అంటే పూర్తి స్థాయిలో గుర్తించేందుకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం దానిపై చర్యలు తీసుకుందని మనం చెప్పవచ్చు. ఇంద్రజ. ఎస్ సలాం, ఈ తీర్మానంపై ప్రతిపక్ష పార్టీల స్పందన ఎలా ఉండబోతోంది? అంటే ఇప్పటికే అంటే పలు దఫాలు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అమరావతి రాజధాని అంటూ ప్రకటన జారీ చేసినటువంటి ప్రభుత్వము దానికే ఇప్పటికే పూర్తి స్థాయి అన్ని చర్యలు తీసుకుంటుంది అక్కడ. కానీ ఏదైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో 3 రాజధానుల పేరిట కర్నూలు, విశాఖ, అమరావతి ఈ 3 రాజధానుల పేరుతో కాస్త అమరావతి అభివృద్ధి అనేది పూర్తి స్థాయిలో అంటే శూన్యంగా మారిందని కూడా కాస్త విమర్శలు వినిపించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే 28వ తేదీన జరగనున్నటువంటి అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ తీర్మానం చేయనున్నటువంటి అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి వైసీపీ హాజరవుతుందా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఏదైతే అసెంబ్లీ సమావేశాల సమయంలో తొలి రోజు మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ శాసన మండలిలో వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్సీలు పూర్తి స్థాయిలో హాజరవుతున్నప్పటికీ కానీ శాసనసభలో మాత్రం కాస్త భిన్నమైనటువంటి వాతావరణం ఉందని చెప్పవచ్చు. అయితే ఏదైతే ఈ నెల 28వ తేదీన జరగనున్నటువంటి ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి వైసీపీ చెందినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు వస్తారా లేకపోతే గైర్హాజరు అవుతారా అన్నది ఒక క్లారిటీ అనేది రావాల్సింది. మొత్తం మీద మాత్రం ఏపీ రాజధానిగా అమరావతిని పూర్తి స్థాయిలో గుర్తిస్తూ ఇప్పటికే చట్టం తీసుకువచ్చి ఆ చట్టాన్ని కేంద్రానికి పంపించేందుకు ఏదైతే
దాని తీర్మానాన్ని కేంద్రానికి పంపించి దాని చట్టం రూపంలో అమల్లోకి తెచ్చేందుకు మాత్రం ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని మనం చెప్పవచ్చు ఇంద్రజ. రైట్ సలాం. కేంద్ర ప్రభుత్వంతో ఈ విషయంలో రాష్ట్రం చర్చలు జరిపిందా? వాస్తవంగా చెప్పాలంటే ఏదైతే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్రం కూడా ఎప్పటికప్పుడు అమరావతి అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు నిధులను కేటాయిస్తూ పూర్తి స్థాయిలో సహకరిస్తుందని చెప్పవచ్చు. మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతము ఈ అమరావతికి అంటే రెండవసారి అంటే అమరావతి ఈ రాజధాని నిర్మాణ పనులకు రెండవసారి శంకుస్థాపన కోసం కూడా వచ్చినటువంటి విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. అంటే ఇప్పటికే ఎన్నో వేల కోట్ల రూపాయలను అమరావతికి ఏపీకి ఈ రాజధాని కోసము వేల కోట్ల రూపాయలను కేంద్రం మంజూరు చేస్తూ వచ్చింది. అదేవిధంగా ఏదైతే తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఏపీ రాజధాని లేని ఈ రాష్ట్రంగా నిలబడకూడదు అనేటటువంటి కోణంలో ఇప్పటికే కేంద్రం కూడా రాజధాని అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో సహకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కూటమిలో ఒక భాగమైనటువంటి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడం అనేది ఏపీకి ఒక వరంగా మనం చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే అమరావతి రాజధాని యొక్క అభివృద్ధి ఏదైతే ప్రస్తుతం పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చెప్పుకోవచ్చు. అది మొత్తం మీద కేంద్రం కూడా దీనికి పూర్తి స్థాయిలో సహకరించేటటువంటి అవకాశం ఉంది. ఏదైతే 28వ తేదీన జరిగేటటువంటి ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో తీసుకునేటటువంటి ఏదైతే ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపించడం, దాని ద్వారా చట్టం తీసుకుని రావడంలో ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున ఇది లాంఛనంగా అంటే ఏదైతే తీర్మానం పంపించడం తర్వాత కేంద్రం దాన్ని ఆమోదించడం సునాయాసంగా జరిగేటటువంటి పనిగా మనం చెప్పవచ్చు. మొత్తం మీద ఇప్పటికే ఏపీ రాజధానిగా అమరావతి అంటూ ఇప్పటికే ప్రభుత్వం కూడా ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం చట్టం తెచ్చేందుకు దీనిపై ఏపీ రాజధాని అమరావతి అనేటటువంటి తత్వంతో దీనిపై చట్టం తెచ్చేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ సలాం. థ్యాంక్ యూ.